పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న గోపాలమిత్ర ఉద్యోగులను పర్మనెంట్ చేయడంపై బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు మాట్లాడుతూ గోపాలమిత్ర సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఏమైనా జరిగితే బీమాను కల్పించాలని కోరారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గోపాలమిత్రులు తమ వేతనం గతంలో 8,500 ఉండేది. ఆ 8,500 పైన 30% పిఆర్సీ ఇవ్వడం వల్ల 11,050 రూపాయలు అయింది. ఆ సందర్భోచితంగా సంతోషకరంగా ఈరోజు వారు సమావేశాన్ని నిర్వహించుకున్నారు. మేము కూడా గోపాలమిత్రులందరికీ కూడా బీఆర్టీయూ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి జీతాలు పెంచిన కేసీఆర్ గారికి, మన శ్రీనివాస్ యాదవ్ గారికి బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ తరఫున, గోపాలమిత్రుల సంఘ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో గోపాలమిత్రులు పశుసంవర్ధక శాఖలో ఉన్న వేకెన్సీలు ఏవైతున్నాయో వాటికి నోటిఫికేషన్ ఇచ్చి వీరికి వెయిటేజ్ మార్కులు ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళు రెగ్యులరైజ్ కావాలని కోరుతున్నారు. అదే రకంగా వాళ్ళందరూ కూడా గ్రామాలు తిరగాలి కాబట్టి ప్రమాదం జరిగితే కుటుంబాలు ప్రధాన పడుతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా వారు ఏ సొసైటీలో అయితే పనిచేస్తున్నారో దాంట్లో రెగ్యులరైజ్ కావాలని కూడా అడుగుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారికి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాం. గోపాలమిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారు చాలా కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. కార్మిక ఉద్యోగుల పక్షపాతిగా వారు పనిచేస్తున్నారు. 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అందరికన్నా కూడా కార్మిక ఉద్యోగుల ఎడల చాలా సానుభూతితోటి వారి సంక్షేమం కోసం, వాళ్ళ జీతాల పెరుగుదల కోసం కృషి చేస్తూ ఉన్నారు. అందుకోసం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరింత గట్టిగా మూడోసారి అధికారంలోకి రావడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అవసరమని చెప్పేసి గోపాలమిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యల పరిష్కారానికి మేము నిరంతరం అందుబాటులో ఉండి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాంబాబు యాదవ్ అన్నారు. అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్న శ్రీవేణి ప్రభాకర్ అన్న గారు మరియు ఆసారి నాగేశ్వర గారు, అడ్వైజర్ బోర్డు మెంబర్స్ శివశంకర్ గారు, శంకర్ రెడ్డి గారు, మీరందరూ చాలా విషయాలు మాట్లాడారు. అంటారు కదా, చిన్న చిన్న ఏమంటారు నిండకుండా దొరకదు అన్నట్టుగా పెద్ద యూనియన్ రాంబాబు ఒక లీడర్షిప్, ఒక యూనియన్ ఉంటుంది అలా. తక్కువ మంది ఉన్నది హైదరాబాద్ ఉంటుంది. అలా అవుట్ సోర్సింగ్ వల్ల 5,000 మంది ఉన్నారు. రాష్ట్రం ఓన్లీ సిటీ రాష్ట్రం మొత్తం